Bless the Lord, O my soul, worship His holy name. Sing like never before, O my soul, I worship Your holy name. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, బలహీనుణ్ణి, జ్ఞానం లేనివాడని ప్రభువా, నాయన మరి మీ కృపలో మీ దయలో తండ్రి మరి మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తూ అభివృద్ధి పరుస్తూ, ముఖ్యంగా తండ్రి మరి ఈ యొక్క ప్రార్థన టీవీ ద్వారా వాక్యాన్ని బోధించడానికి నాయన మీరు నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. తండ్రి దేవ, మరి ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారిని, వారి కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించి దీవించమని, ముఖ్యంగా తండ్రి సత్యాన్ని వారు గ్రహించేలాగా వారి యొక్క మనసును తెరవమని విజ్ఞాపన చేసుకుంటూ బ్రతిమాలుకుంటున్నాను నాయన. తండ్రి దేవ, మరొక మారు ఈ యొక్క వాక్యాన్ని బోధించబోతుండగా నన్ను బలపరచమని, మీ కృపలో మీ దయలో తండ్రి మరి నన్ను నడిపించమని నేను విజ్ఞాపన చేసుకుంటున్నాను తండ్రి. ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియపరలోక తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొక మారు ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. పోయిన వారం మనము అపోస్తలుల బోధలో ఉన్నామా అనేటటువంటి విషయాన్ని మాట్లాడుకుంటూ అందులో దేవుని రాజ్యము అనేటటువంటి అంశాన్ని మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాం. దేవుని రాజ్యం అనే విషయమే మరికొద్ది రోజులు మనము ఆ సిరీస్ని మనం కంటిన్యూ చేసుకోబోతున్నాం. పోయిన వారం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో ఉన్నటువంటి వచనం ఏదైతే ఉందో, అంటే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడినటువంటి మాటని నేను ఈ వారం మీకు మరలా చెప్తానని చెప్పాను. అక్కడి వరకు పోయిన వారం మనం మాట్లాడుకుని ముగించుకుందాం. రైట్. అయితే అంతకుముందు ఈరోజు మనం మాట్లాడుకోబోయే ముందు జకరియా గ్రంథం నుండి, జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము, జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నానండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ మాట సహజంగా క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి తెలిసిన విషయం ఏంటంటే, ఇది యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రవచించినటువంటి ఒక ప్రవచనం. అంటే యేసుక్రీస్తు ప్రభు గాడిదని ఎక్కువ వస్తాడని ఆ యొక్క ప్రవచనానికి ఉన్నటువంటి అర్థం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఒక రాజు గాడిదనికి ఎందుకు వస్తాడు? ఒక రాజు గుర్రం ఎక్కి వస్తాడు, లేకపోతే ఒక రాజు రథం మీద వస్తాడు, లేకపోతే ఈ రోజుల్లో కొన్ని దేశాల్లో రాజులు ఉన్నారు, కొన్ని కంట్రీస్లో ఇంకా రాజులు ఉన్నారు. వాళ్ళు పెద్ద పెద్ద వెహికల్స్లో లేకపోతే మంచి విమానాల్లో అలా వస్తుంటారు. కానీ ఈ ప్రవచనంలో రాజు గురించి మాట్లాడుతూ గాడిదను గాడిద పిల్లను అని అక్కడ ప్రస్తావించడం జరిగింది. అంటే యేసుక్రీస్తు ప్రభువుని మరి గాడిద మీద ఆయన ఎక్కించి ఆయన ఊరేగించినటువంటి సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. సో ఇక్కడ ఆయన్ని రాజుగా అభివర్ణిస్తున్నారు. మనం కూడా ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నామంటే రాజ్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నేను నేను మీ అందరిని విజ్ఞప్తి ఏం చేసుకుంటానంటే, దయచేసి హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ నేను ఈ వాక్యాన్ని బోధిస్తాను, ఒక 25 minutes to 30 minutes. ఈ 25 to 30 minutes దయచేసి మీరు వాక్యాన్ని వినాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా రకాలైనటువంటి వాక్యాలు మీరు విన్నారు. అంటే సహజంగా అంటే నేను ఎవరిని ఏమి అనట్లేదు, కానీ మనం చిన్నప్పటి నుంచి చాలా రకాల వాక్యాలు వింటాం కదా. అంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, లేకపోతే నీకు మేలు జరుగుతుంది. ఇవన్నీ మంచివే, అన్నీ కూడా మంచివే, దీన్ని నేను అపోజ్ చేయట్లా. కాకపోతే నేను ఇప్పుడు చెప్తున్నటువంటి వాక్యం ఏంటంటే ఒక కంటెంట్ బేస్డ్ ఉన్నటువంటి వాక్యాన్ని మాట్లాడుతున్నా. అంటే సత్యం ఎందులో ఉందో, అలాగే అసలు వాక్యం ఏం మాట్లాడుతుందో సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇక్కడ శ్రద్ధగా మీరు వింటేనే పాయింట్ టు పాయింట్ మీకు అర్థమవుతుంది. మధ్యలో మీరు డీవియేట్ అయితే మళ్ళీ ఆ పాయింట్, ఆ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ మళ్ళీ మీకు తెగిపోయినట్టుగా అనిపిస్తుంది. సో కాసేపు ఈ వాక్యం మీద మీరు ఫోకస్ చేయాలని నా యొక్క అభిప్రాయం. రైట్. ఈరోజు జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నటువంటి వచనంలో యేసుక్రీస్తు ప్రభు గాడిదనెక్కి వస్తాడు అనేటటువంటి ఒక ప్రవచనాన్ని చూస్తూ అందులో ఆయన్ని రాజుగా అభివర్ణించడం జరిగింది కదండి. రాజుగా అభివర్ణించడం జరిగింది. ఇప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనము. లూకా సువార్త
లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనం నేను చదువుతున్నానండి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. వెంటనే మీకు డౌట్ రావాలి, యేసుక్రీస్తు తండ్రిగా దావీదు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా? యోసేపు గురించి తండ్రి అంటే సరే, మరియా భర్తగా మనం ఆయన తండ్రిగా మాట్లాడుకోవచ్చు, లేదా లేకపోతే మామూలు యేసుక్రీస్తు ప్రభు తండ్రి అని దేవునికి ప్రార్థించారు కాబట్టి తండ్రి అని దేవుడిని యేసుక్రీస్తుకు తండ్రిగా మనము భావించవచ్చు. కానీ దావీదుని తండ్రిగా ఎందుకు మాట్లాడారు? ఎప్పుడైనా మనం ఈ కంటెంట్లో ఎప్పుడైనా ఆలోచించామా? దావీదు ఏంటి యేసుక్రీస్తుకి తండ్రిగా ఎందుకు మాట్లాడుతున్నారంటే ఒకసారి ఆ వచనాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకసారి ఆ వచనం గురించి మనం మాట్లాడుకుందాం. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. 33వ వచనంలో ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని వచనం చెప్తుంది. అంటే ఎవరి రాజ్యము? దావీదు, ఆయన తర్వాత వచ్చేటటువంటి ఆయన కుమారుడు ఆయన యేసుక్రీస్తు, ఆయన యొక్క రాజ్యము అంతము లేనిదై ఉండునని వచనం చెప్తుంది. ఇప్పుడు ఎవరైనా విమర్శించాలనుకునే వాళ్ళు, లేకపోతే బైబిల్ గురించి అవగాహన లేని వాళ్ళు, వారేం మాట్లాడతారంటే మరి యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాలు 3 సంవత్సరాల వాక్యాన్ని బోధించాడు కదండి, 33.5 సంవత్సరాలకు ఆయన చనిపోయాడు కదా, ఆ తర్వాత శిష్యులు వచ్చారు కదా, ఇంకా రాజ్యం ఎక్కడ ఉందండి? అక్కడతో రాజ్యం లేదు, ఏం లేదు కదా, అసలు యేసుక్రీస్తు ప్రభు సింహాసనం ఎక్కలేదు కదా, యేసుక్రీస్తు ప్రభు రాజాలు అవుతాడని చాలామంది అడుగుతారు. అంటే వాళ్ళకి తెలియకో తెలుసో లేకపోతే సరైనటువంటి అవగాహన లేకో వాళ్ళు అడుగుతారు. దానికి ఎవరు సమాధానం చెప్తారు? నేను సమాధానం చెప్తానా, లేకపోతే మరొకరు సమాధానం చెప్తారంటే కాదు, బైబిలే సమాధానం చెప్తుంది. బైబిలే సమాధానం చెప్తుంది. బైబిల్ ప్రతి విషయాన్ని కూడా మనకు నేర్పిస్తుంది. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఎకనామిక్స్ ఏదైతే ఉందో, ఎకనామిక్స్ కూడా బైబిల్లోనే ఉంది. చాలా వరకు సైన్స్ విషయాలన్నీ కూడా బైబిల్లో నుంచే చాలామంది నేర్చుకుని వాటిని బయట ఎక్స్పెరిమెంట్స్ చేశారని మనకి హిస్టరీలో మనకు తెలుసు. కానీ ఈ రాజ్యము అనే సబ్జెక్ట్ వచ్చేసరికి మనము సరిగ్గా చదవకపోవటం, సరిగ్గా దాన్ని వినకపోవటం, లేకపోతే బోధించినటువంటి వాళ్ళు లేకపోవటం వల్ల ఆ సబ్జెక్ట్లో మనకి ఒక డౌట్ ఉండిపోయింది, లేకపోతే సరిగ్గా దాన్ని మనం అవగాహన చేసుకోలేకపోయాం. చాలా మంచి వచనాలు, ఇంటర్లింక్గా ఉన్నటువంటి వచనాలను ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. రైట్, ఈరోజు ఆ లూకా తర్వాత మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనము. పోయినసారి మనము 13వ అధ్యాయం 13వ వచనాన్ని 13వ అధ్యాయాన్ని మనం చదువుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు యేసుక్రీస్తు ప్రభుని అడుగుతారు, ఏమండి మీరు ఎందుకు వారికి ఉపమాన రీతిగా మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు ఇట్లా చాలామంది వచ్చారు కదా క్లుప్తంగా ఎందుకు ముగిచ్చేశారంటే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తారంటే, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట వారికి కాదు, అవి మీకే అర్థమవుతాయి కానీ వాళ్ళకి అర్థం కావని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన తర్వాత అక్కడి నుంచి ఆ మర్మాలని ఒక్కొక్కటిగా ఆయన రివీల్ చేయడం జరిగింది. ఆ శ్లోక రివీల్ చేస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఒక మాట మాట్లాడతారు. 13వ అధ్యాయంలో 13వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు కలిపి ఉంటాయి, అది నేను చదువుతున్నాను. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు, కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది అని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు. యెషయా ఈ వచనాలు మాట్లాడారా? యెషయా గ్రంథంలో ఉందంటే 6వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుదాం. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము
క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కనులు మూయించుమని చెప్పాను. అంటే ఆ వచనాన్ని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ తీసుకుని ఆ ప్రజలకి ఎందుకు మీరు రివీల్ చేయలేదు, మీరు ఎందుకు వాళ్ళతో ఉపమాన రీతిగా మాట్లాడంటే వాళ్ళకి అర్థం కాదు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. పోయిన వారం కూడా నేను ఇదే మాట చెప్పాను. అపోస్తులకు అర్థమైనటువంటి వచనం, అపోస్తులకి యేసుక్రీస్తు ప్రభు ఏదైతే రివీల్ చేశాడో ఆ వచనాలు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. నిజంగా మనం బ్లెస్డ్. నేను చెప్తా వాక్యం మామూలుగా లోకంలో ఉన్న వచనాల్లాగా మాట్లాడమంటే, లోకంలో ఏదో వాక్యాలు చెప్తారు కదా, నేను చెప్తున్నా ఎర్రచీర కట్టుకున్న ఆవిడ స్వస్థత పొందుద్ది, ఇట్లాంటివి కాదు. లేకపోతే నాకు దేవుడు చూపిస్తున్నాడు 2 రోజులు నీకు ఇది జరుగుద్ది, అవన్నీ కాదు. లేకపోతే దేవుడు నిన్ను ఖచ్చితంగా నువ్వు చెప్పిన ఆశీర్వదిస్తాడు, నువ్వు చెప్పకపోయినా ఆశీర్వదిస్తాడు. అదే నాతో ప్రాబ్లం. ఎవరైనా వచనం కొంచెం రాంగ్గా మాట్లాడితే కొంచెం నేను డివియేట్ అయిపోతుంటా. నిన్న ఒక వచనం చూశాను నేను. యేసు ఒక ఆయన అంటాడు, పిల్లికి కూడా మీరు దశంభాగం తీసుకురండి అంటున్నాడు. మీ ఇంట్లో పిల్లి ఉంటే ఆ పిల్లి మీద దశంభాగం తీసుకురండి అంటున్నాడు. ఏం చేయాలి వీళ్ళని? నాకు ఎందుకు కోపం వస్తుంది, ఎందుకు ఇరిటేట్ అవుతాను, దేవుని వాక్యం సడన్గా వస్తుంది, నాకు తెలియట్లా. అంటే దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవటానికి మనకు సమయం సరిపోదు. ఇందాక సహోదరుడు అడిగాడు, అన్నయ్య ఎంతకాలం మనం ఈ విషయాలు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే, చాలా కాలం ఎక్స్ప్లెయిన్ చేసినా ఇంకా మిగిలిపోయి ఉంటాయి. దేవునికి సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ అవి మనకు అర్థం కాదు. వాటిని అర్థం చేసుకోవాలి. అదే మనం చేయవలసినటువంటి పని. రైట్. ఇప్పుడు మనం మత్తయి సువార్తలో 13:13 ఉన్నటువంటి వచనం మనం మాట్లాడుకుంటూ మనకు అర్థం కాదని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు కదండి. మత్తయి సువార్త 16:18 అదే మనకి పోయినసారి మనం ఆ విషయమే మాట్లాడుకున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం మాట్లాడారు? సంఘం అంటే ఏంటో, ఈ బండ మీద నా సంఘమును కట్టుదునని యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మాట్లాడారో ఇప్పటికీ ప్రజలకు అర్థం కావట్లేదు. ఈ రోజు కూడా 2025 అయిపోతుంది, డిసెంబర్లో ఉన్నాం, ఇప్పటికి కూడా మనకు అర్థం కావట్లేదు. ఎంతసేపు ఏం చెప్తున్నాం అంటే, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఈ నెల 31వ తారీఖు అవగానే అందరికి వాగ్దానాలు ఇస్తారు. చక్కగా చిన్న ఫ్యామిలీకి అయ్యి ఇవ్వటం, క్యాలెండర్లు పంచడం, లేకపోతే ఆయిల్ రాయటం, లేకపోతే స్వస్థత ప్రార్థనలు చేయటం, ఉపవాస కూడికలు చేయటం తప్ప ఇవన్నీ చేయొద్దా అంటే అది మీ ఇష్టంలే. కానీ బైబిల్లో మాత్రం ఉన్నటువంటి కంటెంట్ని మాత్రం ఎవరో కూడా చెప్పట్లేదు. బైబిల్లో ఉన్నట్టు ఒరిజినల్ కంటెంట్ని చెప్పట్లేదు. దేవుని యొక్క రాజ్య సువార్త లేకపోతే దేవుని యొక్క రాజ్య మర్మములు మాత్రం ఎవరో బోధించడం లేదు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనము, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అనే వచనాన్ని మనం చూస్తాం. సార్ మీరు రాజ్యం గురించి మాట్లాడుతున్నారు కదా, రాజ్యం నుంచి డీవియేట్ అయిపోయి సంఘం వైపుకి వెళ్ళిపోయారా అని మీకు డౌట్ రావాలి. నిజంగా మీరు వాక్యం వింటున్న వారైతే మీ మనసుకు ఆ డౌట్ రావాలి. మనసు పెట్టి వాక్యాన్ని వింటే కనుక ఈ ఆలోచన మీకు రావాలి. అంటే రాజ్యం గురించి మాట్లాడుతూ సంఘం గురించి ఎందుకు వెళ్ళారండి అంటే అక్కడే అసలైనటువంటి విషయం ఉంది. ఇది మనం అర్థం చేసుకుంటేనే దేవుని రాజ్యం ఏంటి, దేవుని యొక్క రాజ్యం మర్మాలు ఏంటి అనేటటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. దేవుని యొక్క రాజ్యం గురించి మత్తయి సువార్తలో 48 సార్లు వ్రాయబడి ఉన్నదని పోయినసారి మనం మాట్లాడుకున్నాం. అందులో మ్యాక్సిమం చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం కదండి. ఈరోజు అలాగే మరొక వచనాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం చదువుకున్న తర్వాత యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనము, యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు. ఈ దొడ్డివి కానీ అంటే ఒక కాంపౌండ్ మొత్తం ఉంటే దాన్ని మనం దొడ్డిగా పిలుస్తాం. కానీ వేరే గొర్రెలు కూడా నాకు కలవు. ఈ వచనం కూడా దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి ఈ మాట కూడా దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి వచనమే. ఇప్పుడు మీకు ఆశ్చర్యం కలగాలి ఖచ్చితంగా. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా నాకు కలవు అంటే అది దేవుని రాజ్యం ఎలా అయిద్దండి? అదే చెప్తున్నా. బైబిల్లో ఉన్నటువంటి కంటెంట్ తెలుసుకుంటే బైబిల్లో ఇంత కంటెంట్ ఉందా అని అనిపిస్తుంది. ఒక వచనం పట్టుకుని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనే వచనం పట్టుకుని ఇక మొదలేసి ఇక పక్కింటి వాళ్ళ గురించి జోకులు, భార్యాభర్తల గురించి జోకులు, చిన్నప్పుడు బస్సులో ఎక్కినప్పుడు చేసిన గొడవలు, అత్తాకోడల మధ్య జరిగే గొడవలు, ఇదంతా ఒక గంట సేపు చెప్పి టైం వేస్ట్ చేయటం కాదు. చాలా చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఉంది. మనం నేర్చుకోవాల్సిన కంటెంట్ చాలా ఉంది. రోజు చదివినా బైబిల్ మళ్ళీ చదవాలనిపిస్తుంది.
రోజు నేర్చుకున్నా మళ్ళీ ఇంకో పాయింట్ మర్చిపోయామేమో అని అనిపిస్తుంది. అలాంటి విషయాలు చాలా ఉన్నాయి. 10వ అధ్యాయం 17వ వచనం అదే చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు. అంటే ఏంటి? ఆయన రాజ్యానికి సంబంధించినటువంటి గొర్రెలు కాకుండా వేరే రాజ్యానికి, వేరే దొడ్డివి లేకపోతే వేరే సంఘానికి సంబంధించినటువంటి గొర్రెలు కూడా ఉన్నాయని దాని అర్థం. మరి ఏం చేస్తాడు యేసుక్రీస్తు ప్రభు అంటే చూడండి, వాటిని కూడా నేను తోడుకొని రావాలను, అవి నా స్వరము విన్ను, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. ఇప్పుడు కాపరులు చాలామంది ఉన్నారు కదండి, కాపరులు చాలామంది ఉన్నారు కదా. మా సంఘానికి మా కాపరి, ఇంకొక సంఘానికి ఇంకో కాపరి, ఇంకో సంఘానికి ఇంకో కాపరి, క్యాలెండర్స్లో కూడా సంఘ కాపరి అని వాళ్ళ పేర్లు వేసుకుంటారు, సంఘ కాపరి అని వాళ్ళ పేర్లు వేసుకుంటారు. లేకపోతే సంఘానికి కూడా అపోస్తులైన పౌలు దేవాలయము, పేతురు దేవాలయము, ఆంధ్రేయ దేవాలయము, మనుషుల పేర్లు పెట్టుకుని వాళ్ళ దేవాలయము, వాళ్ళ సంఘము అని వేసుకుంటూ ఉంటారు. చేయొచ్చు అట్లా? ఇప్పుడు మీ ఇంటి పేరు కాకుండా మీ బాబుకి లేకపోతే మీ పాపకి వేరే వాళ్ళ ఇంటి పేరు మీరు పెట్టుకుంటారా? ఇప్పుడు మీ ఇనీషియల్ టీ అనుకుందాం, లేకపోతే ఎస్ అనుకుందాం, లేకపోతే ఇంకోటి అనుకుందాం. మీ ఇనీషియల్ కాకుండా పక్కింటి వాళ్ళ ఇనీషియల్ మీరు పెట్టుకుంటారా? పోనీ హాల్ టికెట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు హాల్ టికెట్ ఇస్తారు. లాస్ట్లో మీకు ఒక నంబర్ 999 అనే నంబర్ ఇష్టం అనుకోండి. లాస్ట్లో ఉన్న 3 నంబర్స్ తీసేసి నాకు ఇష్టమైన 999 అనే నంబర్ నేను వేసుకుంటాను హాల్ టికెట్లో అంటే ఎగ్జామినర్ దాన్ని యాక్సెప్ట్ చేస్తాడా? మీరు రాసినటువంటి ఎగ్జామ్ వ్యాలిడ్ అవుతుందా? అవ్వదు కదా. సో దేవునికి సంబంధించిన విషయాలు మాత్రం ఎందుకు డివేట్ అవుతారు అంటే సంఘ కాపరి. ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతారంటే కాపరి ఒక్కడవును. కాపరి ఎప్పుడు మనకి ఒక్కడే ఉండాలి. ఆ కాపరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే మన కాపరి. వాక్యాన్ని బోధించే వాళ్ళు బోధకులు మాత్రమే, లేకపోతే సహోదరులే అంతే, లేదంటే సువార్థికులు. ఈ 3 పేర్లే పెట్టుకోవచ్చు. పోయినసారి నేను మీకు ఒక మాట చెప్పాను, పూజ్యనీయుడు అని కదండి. ఒకసారి చూద్దామా? ఆ వచనాన్ని చూసుకుని మళ్ళీ మనం వెనక్కొద్దాం. కీర్తన గ్రంథము 111వ అధ్యాయము 9వ వచనము. కీర్తన గ్రంథము 111వ అధ్యాయము 9వ వచనము. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపతగినది. చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉండి కొంచెం ఆలోచన చేసే పిల్లలు ఎవరైనా ఉంటే ఒకసారి మీరు కింగ్ జేమ్స్ వెర్షన్లో ఉన్నటువంటి బైబిల్లోకి వెళ్ళి 111వ అధ్యాయము 9వ వచనం చూస్తే రెవరెండ్ ఈజ్ హిజ్ నేమ్ అని ఉంటుంది. రెవరెండ్ ఈజ్ హిజ్ నేమ్ అంటే పూజింపదగిన వాడు అని అర్థం. ఇప్పుడు నేను రెవరెండ్ హ్యాపీ మోసెస్ అని పెట్టుకోవచ్చా? నేను పూజనీయున్నా? నన్ను మీరు పూజిస్తారా? రెవరెండ్ అని నా పేరు పెట్టుకోవచ్చా? రెవరెండ్ జాక్ స్టీవెన్ పెట్టుకోవచ్చా? రెవరెండ్ అని ఇంకోళ్ళ పేరు పెట్టుకోవచ్చా? రెవరెండ్ అంటే రెవరెండ్ ఈజ్ హిజ్ నేమ్ అంటే దేవునికి మాత్రమే పెట్టవలసినటువంటి పేరు. దయచేసి ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో ఒకవేళ ఇప్పుడు దాకా మీరు రెవరెండ్ అని పెట్టుకుంటే దయచేసి ఆపేయండి. ఎందుకంటే దేవుడు మాత్రమే పూజింపదగిన వాడు, కానీ మీరు నేను కాదండి. మనము సాధారణమైనటువంటి మనుషులే తప్ప మనము పూజింపదగిన వాళ్ళం కాదండి. చనిపోయి 3వ దినాన్ని లేచేటంతటి గొప్ప వ్యక్తులము మనము కాదు. ఎందుకంటే సహజంగా మనిషికి చాలా రకాలైనటువంటి గుణ లక్షణాలు ఉంటాయి. దేవుని లక్షణాలు మనుషుల్లో ఉండవు. మీరు నేను పూజింపదగిన వాడిని అని మీరు పెట్టుకోకూడదు సార్ దయచేసి. ఎందుకంటే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినయ్యుందురు. మనుషులలో ఈ గుణ లక్షణాలు ఉంటాయి, దేవుల్లో ఉండవు. ఒకవేళ మీరు రెవరెండ్ అని పెట్టుకోవాలంటే మీరు ఖచ్చితంగా దేవుడై ఉండాలి.
దేవుని రాజ్యంలో అయితే కనుక ఆ పేరుకి తావు లేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆడవారు కూడా ఈ మధ్య సహోదరులు కూడా నేను ప్రవక్తిని అని పెట్టుకుంటున్నారు చాలామంది. అవసరం లేదు కదా. ఇప్పుడు ప్రవక్త, మీరు ఏ ప్రవచనాలు చెప్పాలమ్మా? మరలా యేసుక్రీస్తు ప్రభు వస్తాడని ఏమైనా ప్రవచనాలు చెప్తారా? మనిషి జీవితాల్లో జరగబోయే ఏమైనా చెప్తారా? దానివల్ల ఉపయోగం లేదు. బైబిల్ని మనం ఫాలో అయితే మొదటగా బైబిల్లో ఏమనుందంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఏముందంటే, మొదటగా ఆయన రాజ్యమును నీతిని వెతకండి. ఫస్ట్ అది వెతకాలి. అదే ఫస్ట్ ఆజ్ఞ మనకి ఈరోజు. ఆ ఆజ్ఞను విడిచిపెట్టి వేరే ఆజ్ఞలకు వెళ్ళి నేను ప్రవక్తిని అని చెప్పుకోవాల్సినటువంటి అవసరత మనకి లేదు. నేను దేవుని రాజ్యం గురించే ఉన్నా. దేవుని రాజ్యంలో చాలా విషయాలు పాటించవలసినవి కాకుండా పాటించకూడనివి చాలామంది నడుస్తున్నాయి. దాని గురించే నేను అనేక విషయాలు నేను మీతో మాట్లాడడానికి సిద్ధపడి ఉన్నాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు నేను చదువుతున్నానండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనంలో, శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో. ఈ పాయింట్ మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం చెప్పాను కదండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం గురించి నేను మాట్లాడతాను. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అనేటువంటి విషయం గురించి చెప్తాను అన్నాను కదా. ఆ విషయమే మాట్లాడుతున్నాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15లో ఏమని వచ్చిందంటే, జీవము గల దేవుని సంఘములో. మీరేమీ ఫీల్ కావద్దు, నార్మల్గా వినండి వాక్యం. ముందే మీరు ఒక కంక్లూజన్కి రాకండి, వాక్యం వినండి. ఇప్పుడు పోయినసారి కూడా ఇదే వర్డ్ నేను యూజ్ చేశాను, యూనివర్సల్ చర్చ్ అంటున్నారు కదా. ఇక్కడేమో జీవం గల దేవుని సంఘము అని ఉంది కదా. జీవం గల దేవుని సంఘము అంటే మనము చూస్తున్నటువంటి చర్చెస్లో ఏది జీవం కలిగిన సంఘం? అన్ని జీవం కలిగిన సంఘాలైనా? దట్ ఈస్ మై క్వశ్చన్. అన్ని జీవం కలిగిన సంఘాలైతే అన్నిటికీ సేమ్ ప్యాటర్న్ ఉండాలి కదా, సేమ్ పద్ధతి ఉండాలి కదా, సేమ్ వాక్య పరిచర్య ఒకలాగా ఉండాలి కదా, లేకపోతే మిగిలిన కార్యక్రమాలు ఒకే రీతిలో జరగాలి కదా. మరి ఏది జీవం కలిగిన దేవుని సంఘం? యేసుక్రీస్తు ప్రభు ఏమో ఈ బండ మీద, బండ అంటే ఆయనకి బండకి యేసుక్రీస్తు ప్రభు బండగా పిలువబడటం పాత నిబంధన గ్రంథంలో కూడా మనందరికి తెలుసు. అంటే ఆయన మీద నా సంఘం అని అర్థం, అంటే క్రీస్తు ప్రభు సంఘం అని అర్థం. నా సంఘాన్ని కడతాను అన్నాడు. అలాగే ఇక్కడ తిమోతితో పౌలు మాట్లాడుతున్నప్పుడు జీవం కలిగిన దేవుని సంఘం అన్నాడు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని చదివాం మనం. ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలేనండి. మీ బైబిల్లో, నా బైబిల్లో ఉన్నటువంటి మాటలే. నా ఒక్కడి బైబిల్లో లేవు, అందరి బైబిల్లో అదే ఉంటుంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన అన్నప్పుడు కింద ఫుట్ నోట్లో ప్రభువు అని పాఠాంతరం అని ఉంటుంది. అంటే క్రీస్తు ప్రభు రక్తం ఇచ్చాడు అనేటటువంటి మాట. అంటే దేవుని రాజ్యానికి, సంఘానికి ఒక ఇంటర్లింక్ ఉంది. దేవుని యొక్క రాజ్యాన్ని దేవుని యొక్క సంఘముగా పిలువబడటం జరిగిందని చాలామంది విఘ్నులకి తెలుసు, కానీ ఒప్పుకోరు. బయటికి ఒప్పుకుంటే ప్రాబ్లం. పేరు మార్చాలి, విధానాలు మార్చాలి, వాక్య పరిచర్య మార్చాలి, కానుకలు మార్చాలి, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి కార్యక్రమాలు మార్చాలి, బైబిల్ ప్రకారంగా ఆ సంఘం నడవబడాలి. అది కష్టం. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా సంఘాలు నడిపితే ఎవరు రారు. సో ఈ ప్యాటర్న్ అంతా చేంజ్ అయిపోవాలి. చాలామందికి తెలుసు రాజ్యమే సంఘమని. కొరింథీలో ఎవరున్నారు? స్థానిక సంఘమే కదా. స్థానిక సంఘమే ఉందా కొరింథీలో? మొట్టమొదట ప్రారంభించబడిన సంఘమే ఉందా కొరింథీలో? కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక మనం కనుక చదివినట్లయితే 1వ అధ్యాయము 2వ వచనము, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు ఉందండి. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనందా. మరొక వచనం చదువుకుందాం. రాజ్యంలోనే ఉన్నాను నేను. కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము, దేవుని సంఘమునకు, అదే ఉందా. క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియు కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనుందండి.
దేవుని సంఘముకి రాజ్యముకి యాక్చువల్గా ఏంటంటే దేవుని సంఘమన్నా రాజ్యమన్నా ఒకటే. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. రాజ్యము అంటే సంఘము, బైబిల్లో ఉన్న దానికి అర్థం ఏంటంటే రాజ్యం అంటే సంఘమనే. అలా ఎలా చెప్తారు సార్ మీరు రాజ్యమే సంఘం అని? అదేం కాదు, నాకు దేవుడు ఎలాగా నాకు దర్శనం ఇచ్చాడు, నాకు సపరేట్గా దేవుడు ఎలా చెప్పాడు సార్? అట్లా కాదులే, మీరు చెప్పేది కరెక్ట్ కాదు, నేను చెప్పేది కరెక్ట్ అని చాలామంది అనుకుంటుంటారు. అట్లా కాదు. దేవుడు యేసుక్రీస్తు కంటే ఎక్కువ పని చేసింది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఒక డైరెక్టర్ లాగా ఉంటాడు పరిశుద్ధాత్ముడు. అంటే వెనక నుంచి నడిపించేటటువంటి వాడు పరిశుద్ధాత్ముడు. ఆయన రాసిన లేఖనాలు కూడా తప్పంటే దేవుణ్ణి మనము యేసుక్రీస్తు ప్రభుని బహిరంగంగా మరలా మనం సిలువేస్తున్నట్టే లెక్క. పరిశుద్ధాత్ముడు ప్రేరేపణతో వ్రాయబడినటువంటి గ్రంథము బైబిల్ గ్రంథము. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా అది నిజం, అది సత్యం, అంతే. అందులో ఎటువంటి డీవియేషన్ లేదు. సో బైబిల్లో ఒకలాగా రాసి మళ్ళీ మీకు ఒకలాగా దేవుడు ఎలా చెప్తాడు? ఇద్దరులో ఎవరో ఒకరు అబద్ధికులు అవ్వాలి. ఒకటి ఐదర్ దేవుడైనా తప్పు చేసి ఉండాలి, లేదా మీరైనా తప్పు చెప్తూ ఉండాలి. దేవుడు తప్పు చెప్తాడంటే దేవుడు తప్పు చెప్పడు. ఒక ప్యాటర్న్ ఇచ్చేసాడు మనకి. దేవుడు ఒక ప్యాటర్న్ ఇచ్చాడు, ఒక పద్ధతి ఇచ్చాడు, ఒక సంఘం ఇచ్చాడు, ఒక విధానం ఇచ్చాడు, ఒక ప్రాసెస్ ఇచ్చాడు. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి బలులు తీసేశాడు, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సున్నతి తీసేశాడు, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి దశమ భాగాలు తీసేశాడు, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వాయిద్యాలు తీసేశాడు, పాత నిబంధనలో ఉన్నవన్నీ తీసేశాడు దేవుడు. ఇప్పుడు క్రొత్త నిబంధన వచ్చింది. ఆ క్రొత్త నిబంధన దేవుని రాజ్యముతో ముడిపడి ఉంది. దేవుని రాజ్యం ఏంటో పూర్తిగా అర్థమైతే అసలు అప్పుడు కొత్త నిబంధన మీకు అర్థమవుతుంది. అంతేగాని ఊరికే మనం నార్మల్గా వీక్లీ వన్స్ చర్చ్కి వెళ్ళి వీక్లీ వన్స్ కాసేపు కూర్చొని వచ్చేస్తే మనకు అర్థం కాదు. చాలా కంటెంట్ ఉంది బైబిల్లో, ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఉంది. వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. కానీ మనం మాట్లాడుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనము. యోహాను సువార్త 17వ అధ్యాయము అందరికీ తెలిసినటువంటి కంఠస్థ వాక్యమే కదండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. వాక్యమే సత్యము. మనుషులు సత్యం కాదండి. ఎప్పుడు దయచేసి మనుషుల్ని ఆరాధించకండి, మనుషుల్ని పూజించకండి. మనుషులు కాదు, వాక్యమే సత్యము. వాక్యం ఏం చెప్తే అదే మనం చేయాలి, వాక్యం ఏం చెప్తే అదే చేయాలి. సో టైం అయిపోయింది. నేను ఇప్పుడే యాక్చువల్గా కంటెంట్లోకి వెళ్తున్నాం. సో ఈ రెస్ట్ ఆఫ్ ద కంటెంట్ మనం నెక్స్ట్ వీక్ మనం మాట్లాడుకుందాము. వాక్యం విన్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు. నేను దేవుని రాజ్యం గురించి మాట్లాడతాను. నెక్స్ట్ వీక్ కూడా ఆ విషయాల మీద మనం ధ్యానం చేద్దాము. దయచేసి దేవుని రాజ్యం అనేటటువంటి ఈ ఎపిసోడ్స్ మరికొన్ని రోజులు, అంటే ఒక 6-7 వారాలు సుమారుగా, ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ అనేక వారాలు మనం వీటి గురించి మాట్లాడుకోబోతున్నాం. మొదటగా మీరు ప్రతి వారం కూడా ఈ వాక్యాలు వినటానికి ప్రయత్నం చేయండి. ఇంతకుముందు చెప్పిన వాక్యం వినండి, ఇది కూడా వినండి. తర్వాత వచ్చే సిరీస్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా వింటేనే మీరు దేవుని యొక్క రాజ్యం అనేటటువంటి విషయాల్ని పూర్తిగా నేర్చుకోవడానికి మీకు అవగాహన ఉంటుంది. సో వాక్యమైన మీ అందరినీ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదిస్తాడని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ప్రార్థన చేసుకుని మనం యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, బలహీనుణ్ణి, జ్ఞానం లేనివాడని ప్రభువా, చిన్నవాడిని నాయన, మరి నన్ను మీ కృపలో మీ దయలో భద్రపరిచి తండ్రి నాయన, మరి యొక్క ప్రార్థన ఛానల్ టీవీలో తండ్రి మరి మీరు నన్ను ఇంతసేపు వాక్యాన్ని బోధించడానికి మీరు నన్ను వాడుకున్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. పరిశుద్ధుడా నాయన, మరి నేను ఏదైతే వాక్యాన్ని చెప్పాలో ఆ వాక్యాన్ని, మిగిలినటువంటి వాక్యాన్ని వచ్చే వారం తండ్రి మరి నేను చెప్పడానికి మీరు నన్ను బలపరచమని ప్రాధాయపడుతూ, ఎవరైతే ఈరోజు యొక్క వాక్యాన్ని విన్నారో వారిని మీ కృపలో మీదేలా భద్రపరచుకుని మనం విజ్ఞాపన చేసుకుంటూ తండ్రి నాయన, ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.